ఈరోజు కట్ట చేపలు వేపుడు చేస్తున్నాను. చేసిన చేపలు ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసిన పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, గానుగ నూనె వేసాను. నూనె వీటెక్కాక జీలకర్ర వేయాలి, పసుపు, ఉప్పు, కారం. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను. ఉల్లిపాయ ముద్ద వేసాను. ఇప్పుడు బాగా వేగాలి. గానుగ నూనె అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను గానుగ నూనె వేసాను. ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇప్పుడేమో పసుపు, ఉప్పు, కారం వేయాలి. పసుపు వేసాను, కారం, సాల్ట్. పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా ఇలా వేపాలి. వేగిన దాంట్లో సగం తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా బాగా దీనికి సరిపడేలా ఇలా అన్నాలి. ఇప్పుడు మసాలా ముద్దకి మనం ఇలా చేపలన్నీ పేర్చి పెట్టుకోవాలి. మొత్తం అన్ని చేపలు ఇలా లైన్గా పేర్చేసాను. ఇప్పుడు మసాలా వేగింది తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చేపల పైన వేయాలి. ఇలా వేపడం వల్ల చేపలు ఎరగకుండా ఉంటాయి. మసాలా మొత్తం ముద్దంతా ఈ చేపల పైన వేసేసాను. సింగ్లో పెట్టాలి. పెట్టి మధ్యలో కొంచెం ఇలా కదపాలి చేపని. వాటర్ కూడా వేయక్కర్లేదు. బాగా మగ్గిపోయి అదే ఎగిపోద్ది. మూత వేద్దాం. ఇప్పుడు ఇదేమో చూద్దాం. చూడండి ఇప్పుడు ఎంత బాగా ఎగిపోయిందో. చేపల్లా వచ్చినాయి. అస్సలు ఎరగలేదు. బాగా మగ్గినాయి, ఉడికినాయి. అలా అడిగిన పైన వేయడం వల్ల ఉల్లిపాయ ముద్ద చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. బాగా ఎగిపోయినాయి. చేపల్లాగా వచ్చినాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసాను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. చేపలకి మనం ఇలా తిప్పక్కర్లేదు అటు ఇటును. ఎంత బాగా వచ్చిందో కూర అయితే.